నిర్దేశకత్వంలో మార్గనిర్దేశంగా మనకు ఉంది. మనం ఈ మార్గంలో పయనించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మన అందరి సంవత్సరం ప్రోటాకోట తరుణంలో మనం కూడా కాలగర్భంలో కలిసిపోకుండా మాటగారు కొన్ని సంవత్సరంలో ఉందాకన్నా మన చెన్నై గారు చెప్పినట్టు ఒక ఆశయటువంటి చెప్పినట్టుగా వెళ్ళినప్పుడు మనవరాలతో కలిగించుకునే వయసులో అంటే మనం బాగా సంపాదించే దిశలో ఉండిపోతాము, అన్నీ వదిలేస్తాం. కానీ అనుభవించే స్థితిలో అవన్నీ ఉంటాయి కానీ అనుభవించలేము. కాబట్టి మాస్టర్ గారు చెప్పిన మార్గంలో మనం కాబట్టి కాలగర్భంలో మనం కలిసిపోకుండా కాలంలో కనీసం ఒక క్రేజీ అన్న మనకు ఉండేటట్టు చూసుకున్నాం. కాల చరిత్రలో సాయినాథుని లక్షలాది మంది దర్శించుకున్నారు. కొంతమంది మాత్రమే సాయి లక్షలాది మంది ఉన్నారు. కానీ మాస్టర్ గారితో అనుబంధం ఏర్పడుతుంది. సాహిత్యం ఏర్పడుతుంది. ఈరోజు మన మధ్య కొంతమంది ఉన్నారు. వాళ్ళకి అనుభవాలను అనుభూతులు చెప్తున్నారు. అవి మనం ఆస్వాదించుకొని మనం కూడా నింపుకొని ఆ యొక్క మాస్టర్ గారి అలా వేసేటువంటి అద్భుతమైనటువంటి దోషపడి ఈ యొక్క సమ్మేళనం అది సమ్మేళనం ఇందాక చెప్పినట్టుగా రజతోత్సవం వేడుకల మైదానికి ఈ యొక్క బ్రహ్మోత్సవ దిశగా ప్రజలకి వహిస్తున్నారు. వారి స్వామి మేము నిర్వహిస్తాం. మాస్టర్ ఒక విలువైంది అక్కడెక్కడో కొలిస్తే పుణ్యం వస్తుందంటే లక్షలాది మంది కోటాన్ని చేస్తున్నారే. ఎవరైతే నా చరిత్ర గానం చేస్తారో, ఎవరైతే నా చరిత్ర పాలన చేస్తారో, నా నివేదన చరిత్ర చేస్తారో వాళ్ళకి వెరలే నా అధ్యాత్మిక రత్నాన్ని దొరకకూడదని చెప్పారు సాయినాథుడు. మీరు చెప్పదలిసింది చేయదలిసిందంతా కూడా ముందుకు సాగుతాం. అందుకు ఈ సమ్మేళనం మనందరూ కూడా ఉపయోగించుకుందామని అందుకు వేదిక ఏర్పాటు చేశారు. అందుకని ఆ దిశకు ఒక ఉత్తమమైన మార్పు ఈ సమ్మేళనంలో ప్రారంభమైంది. ఇంకా ఉద్దేశించుకుంది. ఇంకా వచ్చే సమ్మేళనం మాస్టర్ గారు దర్శించిన మహాత్ములు మొట్టమొదటిగా మాస్టర్ గారు సాధన చేసినటువంటి ప్రదేశం ఇక్కడ అమ్మగారు కూడా ఇక్కడ ఉన్నారు. గృహస్థులు చేసి మనకి అందించారు. మాస్టర్ గారు హిమాలయాన్ని ఇచ్చేవారు. కానీ మళ్ళీ మాధవరావు గురువు గారి ద్వారా మళ్ళీ వాళ్ళ దగ్గర కలిగి చక్కగా గృహస్థం చేసి ఇప్పుడు గృహస్థుగా ఉన్నాం. అందుకని మనందరం కూడా గృహస్థుగా ఉండేటంటే గోడలో ఉండి యుద్ధం చేయడం లాంటిది. గోడ బయట ఉంటే మనం ఏదైనా ఒక కూర్చొని పనిచేసుకొని బయట పెట్టాం. అందుకే గృహస్థు జీవితం కోటలో ఉండి యుద్ధం చేయడం లాంటిది కాదు. అయితే ఆ కోటలో ఉన్న రామకృష్ణ పరమహంస చెప్తారు నడవడం నీళ్ళు ఉండకూడదు, సంసారంలో మనం ఉండాలి, మనలో సంసారం ఉండకూడదు. అలాగే ప్రేమ కాదు. అక్కడ మాస్టర్ గారి మార్గంలో నడవడానికి ఒక మొదటి ప్రయత్నంగా దిశగా మాస్టర్ గారు దర్శించే మహాత్మ సంఘంలో కూడా కొనసాగుతుంది. వచ్చేది చీరలు వచ్చే సంవత్సరం 27వ అఖిల భారత సాహిత్య మాస్టర్ భక్త సమ్మేళనం శ్రీపాద శ్రీ వల్లభుడి జన్మస్థానంలో జరుగుతుంది. ఖమ్మంలో మాస్టర్ ఈకే గారి శిష్యుడు రామారావు అంటే చూసారా శిష్యుడికి అయితే వేరు పునాదులు ఎక్కువగా భవంత ఎక్కువగా ఎక్కువ. కాబట్టి 26వ సమ్మేళనానికి తగ్గడం నిజంగా ఆనందం. ఇప్పుడు అంతే కదా, నేను కూడా అనుకుంటుంటాను అబ్బా 25 సమ్మేళనానికి నేను చూడగలిగాను అనుకున్నాను. మొన్న 26 సంఖ్య ఆయన అనిపిస్తాను మనం ఏం చెప్పలేం కదండి. అంటే ఆనందం ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనందరికీ కూడా ఇంకా నడుస్తాం. అయితే ఒక్కడి గుర్తుపెట్టుకుని తల్లి సోదరులు అందరూ మీరు ఎలా తీసుకుంటారు. మాస్టర్ గారి మార్గంలో ఉన్నాం. మనం ఒక ఉత్తమమైన మార్గం అండి. మనం గృహస్థుగా ఉంటూనే మన జీవితాన్ని నడుపుకుంటూనే ఇందాక చెప్పినట్టు నీళ్ళలో ఉండి ఆ పడవ అలా సాపికి వెళ్ళిపోతుంటుంది. అలా అని చెప్పి నీళ్ళు ఎక్కడ ఉండవని చెప్పి ఆ నీళ్ళు తీసుకొని పడవలోకి వస్తే నీళ్ళు వస్తుంది. అలా వస్తుంది. అలానే మాస్టర్ గారి మార్గంలో ఉన్నాం. మన కుటుంబ నేపథ్యం, మన బంధువుల నేపథ్యం, మన గ్రామ నేపథ్యం, మన రాష్ట్ర నేపథ్యం పిలిచాను. ఇందాక అరిచాను పిలిచాను అనుకుంటాం. మైకులో అరిచాను కదమ్మా. చీరాల శాటిలైట్ కనెక్షన్స్ మళ్ళీ నన్ను అడుగుతాడు నాకు ఎందుకు వచ్చేది గొడవ. మనకేముండవు మధ్యలో ఏముండవు. ఏదో వచ్చింది మాట్లాడుతున్నా వాళ్ళు వింటున్నారు. ఈలోపు అయితే సెట్టింగ్ చేసుకుంటారు. అనవశాతం వచ్చాను అంటే ఏమనుకోదు విషయం. అంతే శాటిలైట్ మాస్టర్ గారు ఆయన ఇచ్చినప్పుడు మనం చేయాలి. అంతే మనకి తీర్పులో సరైన విధంగా సరైన పని చేయడం యోగం. కాబట్టి మాస్టర్ గారి యోగాన్ని మనకి అందించినారు. కాబట్టి మనందరం ఏం చేస్తామంటే మాస్టర్లు ఉన్నప్పుడు మాస్టర్ గారి మార్గంలో పైన ఇలా ఉంటారా, ఇంకా ఉత్తమంగా ఉంటారా, వాళ్ళ పిల్లలు ఇలా పెరుగుతారా,
వాళ్ళ కుటుంబాలు ఇలా ఉంటాయి, ఇంత ఆప్యాయతగా ఉండాలని రుజువు చేస్తాం. అదే సాధన. కేవలం ఇది చూసి మనం చూసి పక్కవారు ఇలా ఉండాలి. వీళ్ళ పిల్లలు చూడండి ఇలా ఉన్నారు, ఆ పిల్లలు చూడండి ఎంత సంస్కారంగా ఉన్నారు. మాస్టర్ గారి సంప్రదాయం ఉండదు అలా. వీళ్ళు శ్రీనివాస్ గారు ఓకే కదా, సిరిగుడి చేతిలో నామధారక సంబంధించిన ఆయన అనేక ఎక్స్పోవాలని చెప్పి వాళ్ళ కుటుంబం అంతా కూడా వంశపాలించుకోవాలని సంకల్పం చేసుకొని అవి తీరకపోతే చనిపోవాలని ప్రాయపోయి ఆత్మహత్య చేసుకుందామని అనుకొని గాంధాపురానికి బయలుదేరతాడు. మధ్యలో ఈ లోపల శ్రీగురుడే దానికి స్వప్నంలో దర్శనమిచ్చి తర్వాత ప్రత్యక్షంగా వచ్చేసి సిద్ధుడు బాధలన్నీ మర్చిపోయి లోక కళ్యాణానికి సమాయకం మన కుటుంబం బాగుంది, మన పిల్లలు బాగున్నారు, మన బంధువులు బాగున్నారు, ఎందుకు రాలేకపోతున్నాండి అంటే ఆ మార్గంలో పయనించి వచ్చిన ఇలా